కార్తీక పురాణము దశమ అధ్యాయం. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ ఆజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారుషాదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యమునిని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణలు, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మచరణపరుడు అయిన ఆజామిలుని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తిహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహోనోసి, ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణ చేయటము వలన సమస్త పాపములు నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించేవలెనని కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదే విధముగా దుష్టాత్ములైన మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలం కైవల్య పదములుగా అవుతారు. అంటే సేవకులు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. ఆజామిలుని పూర్వజన్మ. ఆజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాదిరహితుడు, దైవతరచిత్తుడు, దైవద్రవ్యపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహిభాషియై యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకే పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తుజాలన్నంతటిని మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవన మదాశ్రితయై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. ఆమె కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపముతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిక తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాయాలర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలు తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది నరకాలు అనుభవించి తరువాత సత్యనిష్ఠుడు కొడుకైన ఆజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరినామస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో
జారత్వం నెరపిన బ్రాహ్మణజారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవనము పొంది కన్యాకుబ్జ దేశములో చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయి ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతరం కాలంలో ఆజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన ఆజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడు ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనస్సు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే జ్ఞానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్ష శక్తులను మురిహరి స్మరణ ఏ విధముగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పాలద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశనీయమైన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయం సంపూర్ణం.